నియోజకవర్గం పరిధిలోని 12వ డివిజన్ చింతారెడ్డిపాలెంలో సుమారు 50 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు మరియు డ్రైన్ల పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అత్యంత నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పనులు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. చింతారెడ్డిపాలెం గ్రామానికి భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటారని పేర్కొన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక 2వ నెల పింఛన్ల పంపిణీకి సిద్ధమయ్యారు అధికారులు. తొలి రోజు 99% మందికి పింఛన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల్లూరు జిల్లాలో 3,13,784 మందికి 132.58 కోట్లు పంపిణీకి యంత్రాంగం సిద్ధమైంది. గత నెల మాదిరిగానే ఈసారి కూడా సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని నూతన భవన నిర్మాణాలు ప్రణాళికాబద్ధంగా జరిగేలా సచివాలయ వార్డు ప్లానింగ్ కార్యదర్శులు పర్యవేక్షించాలని కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు. నూతన భవన నిర్మాణ అనుమతుల కోసం యజమానులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం సచివాలయ పరిధిలోని కార్యదర్శులు క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించి వివరాలను నమోదు చేయాలని సూచించారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కార్పొరేషన్ నిబంధనల మేరకు నిర్మాణం జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. నెల్లూరు నగరంలోని వైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అవకతవకల విషయం మరోసారి తెర మీదకొచ్చింది. ఆగస్టు 18న అమ్మవారి దేవస్థాన జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో గత పాలక మండలి హయాంలో అక్రమాలు జరిగాయని నిరూపణ అయితే పబ్లిక్ గా నిలదీయాలని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నేత ముక్కాల ద్వారకానాథ్ అన్నారు. తప్పులున్నట్లు రుజువైతే ఆత్మార్పణకు సిద్ధమని స్పష్టం చేశారు. కోవూరు నియోజకవర్గంలోని అనారోగ్యకరమైన పిల్లలను చేరదీసి చదివిస్తున్న ఓ స్వచ్ఛంద సేవా సంస్థలో పౌష్టికాహారం పంపిణీ చేశారు జనసేన నాయకులు. ఈ కార్యక్రమానికి జనసేన నేత కిషోర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇలాంటి పిల్లలకు సహాయపడడం ద్వారా వారి బంగారు భవితకు కృషి చేసిన భాగ్యం దక్కుతుందని ఆయన అన్నారు. ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు పౌష్టికాహారం ప్రభుత్వమే అందజేసేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి విన్నవిస్తామని ఆయన మాట ఇచ్చారు. నెల్లూరు నగరపాలక సంస్థలో కమిషనర్ల సంతకాల ఫోర్జరీ కేసులో నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే పట్టుబడిన శివకృష్ణను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల విచారణలో శివకృష్ణ అనేక సంచలనమైన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఓ కార్పొరేటర్, ఓ మాజీ కార్పొరేటర్ పాత్రపై శివకృష్ణ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో మరో ప్రధాన నిందితుడిగా ఉన్న జయవర్ధన్ను విచారిస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.